పచ్చిపప్పాయిని పైన తోలు పీల్ చేసి లోపల ఇత్తనాలు తీసేసి తెల్లగా ఉన్న పొర కూడా తీసేసి శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసుకుని ఉప్పు పసుపు కొంచెం నీళ్ళతో పొయ్యి మీద ఉడికించుకుని కూరకి గ్రేవీ కోసం పలావ్ దినుసులు కొంచెం మిరియాలు ఎండుమిర్చి ఉప్పు గ్రేవీకి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని పప్పయ్య ఉడికించిన నీళ్ళతో మెత్తగా పేస్ట్గా చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుని తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించుకుని అందులో పప్పయ్య ఉడకబెట్టగా మిగిలిన నీళ్లు ఉంటే పోసుకుని ముక్కలు కూడా వేసేసుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే కూర చపాతీకి రైస్కి బాగుంటుంది.